ఒక రైతు రెస్టారెంట్కి వచ్చి తన దగ్గర వేల కొద్ది కప్పలున్నాయని వాటిని అమ్ముతానని చెప్పాడు. కొన్ని పెద్ద పెద్ద హోటళ్లలో కప్పల కాళ్ళతో వంటకాలు తయారు చేస్తారని విన్నాను. రెస్టారెంట్ యజమాని ఆశ్చర్యంతో అన్ని వేల కప్పలు ఎక్కడ దొరుకుతున్నాయి అని అడిగాడు. మా ఇంటి వెనక చెరువులో లక్షల కొద్ది కప్పలున్నాయి. రాత్రిలో ఆ కప్పలు నిద్రపోనీయకుండా బెకబెకలాడుతూ మమ్మల్ని పిచ్చెక్కిస్తున్నాయి. అలా ఆ రెస్టారెంట్తో వారానికి 500 కప్పలు సప్లై చేసేటట్టు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మొదటి వారమే నిరాశగా రైతు 2 కప్పలు పట్టుకొచ్చాడు. మిగిలిన కప్పలేవి అడిగాడు రెస్టారెంట్ యజమాని. నేను చాలా పొరపడ్డాను. ఆ చెరువులో 2 కప్పలే ఉన్నాయి, కానీ కొన్ని వేల కప్పలు అరుస్తున్నట్లు మా చెవులు చిల్లులు పడేటట్లు చేస్తున్నాయి. ఈసారి మిమ్మల్ని ఎవరైనా హేళన చేస్తున్నా విమర్శిస్తున్నా ఒక్క విషయం గుర్తుంచుకోండి, అటువంటి కప్పల వంటి వాళ్ళు 2-3 మాత్రమే ఉంటారు. వేల మంది చేసేంత గోల చేస్తూ ఉంటారు. 2, చీకట్లో సమస్యలు చాలా పెద్దవిగా కనిపిస్తాయి. మీరు రాత్రులు మీకున్న సమస్యల గురించి ఆలోచిస్తూ పడుకుంటే ఆ సమస్యలు కొన్ని వేల కప్పలు రొద చేస్తున్నట్లు హోరెత్తిస్తున్నట్లు మిమ్మల్ని నిద్రపోనీయకుండా చేస్తాయి. సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే అంతా ప్రశాంతంగానే ఉంటుంది. రాత్రులు నిద్రపోనీయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమస్యల గురించి తలుచుకుంటూ ఉంటే ఇవా నన్ను ఇబ్బంది పెట్టింది అని అనిపిస్తుంది. గుడ్ లక్.